పత్రి గారు మనకి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఆ విషయాలు అర్థం చేసుకోవడం అందరి వల్ల కాదు, అర్థమైనట్టుగా ఉంటాయి కానీ అది అంత తేలిక కాదు అర్థం చేసుకోవడం. ఆయన ముఖ్యంగా 3 విషయాలు చెప్తారు ధ్యానం గురించి. ఏం చెప్తారంటే, ధ్యానం సర్వరోగ నివారణి, రాసుకోండి. నెంబర్ 2, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఏ కదా మనకు చెప్పింది. ఈ 3 చెప్పారు పత్రిక. సరే, కొంచెం చూడండి. ధ్యానం చేసే వాళ్ళందరూ రోగాలు లేకుండా ఉన్నారా? ఏమండి? ఖచ్చితంగా చెప్పచ్చు. లేరు అన్న సంగతి ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే ధ్యానం చేసే వాళ్ళంతా భోగం అనుభవిస్తున్నారా అంటే సుఖపడుతున్నారా, సుఖంగా జీవిస్తున్నారా అంటే ఖచ్చితంగా చెప్పచ్చు. జీవిస్తున్నారా? ఎక్కడుంది? ఎంత ధ్యానం చేసినా 3 పిల్లల మధ్యలో గొడవే. ఎంత ధ్యానం చేసినా ఏదో ఒక సమస్య, ధ్యానం చేసినా ఏదో ఒక అశాంతే. ఎక్కడుంది సుఖం? నిద్రపోతే అయ్యే గుర్తొస్తున్నాయి. ఇంట్లో ఏదో ఒక కొరతే. ఎక్కడున్నది భోగం? ఇప్పుడే చెప్పానుగా, దుఃఖం ఉంటే ఉన్నా అనుభవించలేరు. అది భోగం ఎక్కడైంది? భోగం అంటే మీరు డబ్బు అనుకుంటారు, డబ్బు బాగా వచ్చేస్తుంది అనుకుంటారు ధ్యానం చేస్తే. భోగం అంటే డబ్బు కాదు నైనా అనేది. అర్థమైందా? సుఖము